అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్. గత 2 రోజుల నుంచి కూడా ఈ వేడుకలకు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఈ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేదాని కోసం కూడా జిల్లా అధికార యంత్రాంగం ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా దేశ స్వతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ అదేవిధంగా కూడా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్ని శాఖల నుంచి అధికారులు రావడం, అదేవిధంగా పలువురు స్వాతంత్ర సమరయోధులు కూడా రావడం కూడా జరిగింది. ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు సత్కరించుకోవడంతో పాటు ఇక్కడ జిల్లా ప్రగతికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర ప్రగతికి సంబంధించి వివిధ శాఖల శకటాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించి అన్ని శాఖలు శకటాలు అదేవిధంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేస్తున్నటువంటి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా ప్రతినిధులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరేంద్ర స్వామి, పలువురు ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పోలీసులు, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్న ఈ నేపథ్యంలో కూడా లాంఛనంగా పోలీసులు అయితే వారు పర్యటన నిర్వహిస్తున్నారు. గౌరవ వందనం కూడా స్వీకరించేదాని కోసం అధికారులు సిద్ధమైన ఈ తరుణంలో కూడా ఇక్కడ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో వివిధ బెటాలియన్కి సంబంధించి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులు కూడా స్టాల్స్ దగ్గరలో ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా వీక్షించేదాని కోసం విద్యార్థులు అదేవిధంగా నగరంలోని ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కూడా కావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్లో ఆకర్షణీయంగా నిలుస్తుంది ఒంగోలు జాతి ఎడ్లు. ఎందుకంటే ఒంగోలు జాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఒంగోలు జాతి ఎడ్లు కూడా ప్రత్యేకమైన ఆకర్షణ నిలిచింది. అదేవిధంగా జిల్లా ప్రాముఖ్యతను తెలిపిన సేమకుర్తి గ్యాలక్సీ గ్రానైట్ సంబంధించి ఆ స్టాల్స్ని, అదేవిధంగా కూడా ఉద్యానవన శాఖ, అదేవిధంగా పారిశుద్ధ్యం, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ, అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఆయా శాఖల్లో వారి ప్రతిభను కనపరిచిన వారికి ప్రతిభా పురస్కారాలు కూడా ఈ సందర్భంగా వారికి అందించే ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. మొత్తానికి ఈ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా ఘనంగా జరిగేదాని కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు అయితే ఇక్కడికి చూపులు కట్టిపడే పరిస్థితి. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో ప్రారంభంగా ఉన్న ఈ కార్యక్రమానికి డ్రోన్స్ విజువల్స్తో పాటు డ్రోన్ షో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ప్రత్యేకమైన కళాకృతులు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా జరుపుకునే దానికోసం అధికారులు చేసిన ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా అధికారులు చేసిన ఏర్పాట్లు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థుల కోసం ప్రత్యేకమైన స్టాల్స్తో పాటు వారికి కావాల్సిన మంచినీటి వసతి, అదేవిధంగా అల్పాహారం కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేకమైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి కావాల్సిన వాళ్ళకి స్వాతంత్ర సమరయోధులకి ఒక స్టాల్స్, అధికారులకు ఒక స్టాల్స్, అదేవిధంగా ప్రతిభా పురస్కారాలు తీసుకునే వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరొక పక్క వివిధ శాఖలకు సంబంధించి అధికారులు కూర్చునే దానికోసం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు హాజరైతే వారు కూర్చునే దానికోసం ఒక ప్రత్యేకమైన వీఐపీ గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అయితే గౌరవ వందనం స్వీకరించేదాని కోసం అయితే ఇక్కడ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి ఒంగోలు పరేడ్ గ్రౌండ్ నుంచి అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.